జీసస్, ఓ ప్రభువా, నేను కొన్ని మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాను. తోడుంటావుగా? అన్ని విషయాల్లోనూ 100% విజయం సాధించాలి. నీ ఆశీస్సులుంటే నేను ఏదైనా సాధించగలను. మా నాన్న గాలి కోటేశ్వరరావు గారి సంస్మరణ దినం ఈరోజు. డబ్బులు చెలవయా? పాలకొల్లు నుంచి లారీ ఎక్కి ఊరికొచ్చింది డబ్బులిచ్చి సోడా తాగడానికి కాదు, ఓన్లీ ప్లే. 10 పెడితే 100, 100 పెడితే 1000. డీల్ ఆర్ నో డీల్. ఈ అవకాశం మళ్ళీ పోతే రాదు. త్వరగా రండి 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 రండి. ఎవరి కాస్త మీ చేతిలో ఉంది. రండి 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 రండి. త్వరగా త్వరగా వచ్చి 10కి 100, 100కి 1000. రండి 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 రండి. డీల్ ఆర్ నో డీల్. కాయ్ రాజా కాయ్. నువ్వేమనుకుంటున్నారా? వీడొట్టి వెదవనాయాలనుకుంటున్నావా? మీరు నాతో డబుల్ గేమ్ ఆడుతున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్నానా? పాలకొల్లు నుంచి నిన్న ఇక్కడికి లారీలో తీసుకొచ్చాడు, వాడికి నువ్వు డబ్బులు ఇవ్వనంటున్నావా? ఎవరా డబ్బులు? నేను డబ్బులు ఇవ్వాలా? ఇక్కడ అంతా నాకు ఫ్రీయే. ఫుడ్ ఫ్రీ, లాడ్జింగ్ ఫ్రీ, సోడా ఫ్రీ, అలాగే నాకేం కావాలంటే అవి ఫ్రీయే. నేను ఈ పేటకు రౌడీని. రౌడీ? అది సరే. రేయ్, వీడు నీకన్నా పెద్ద రౌడీ. వీడు పేరు చెప్తేనే స్టేట్ అంతా ఉణికిపోతుంది. అన్నయ్య ఒకసారి అటు చూడండి. చూశాను. చూశారుగా? అతనేరా గాలి బ్రదర్ అంటే ఈ ఊర్లో 100కి 100 అతనేరా నా ఫ్రెండ్ అంటే తెలియలేదా? పిలుస్తాను చూడు. బాబీ బాబీ బాబీ. బాబీ, పాలకొల్లు నుంచి లారీలో వచ్చినందుకు డబ్బులు అడుగుతున్నాడు బాబీ. అలాగా? అవునరా. అబ్బబ్బబ్బబ్బ. వదలమంటుంటే అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పయా? అది నన్ను షార్ట్ గా డిఆర్వి అంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో నా పేరు త్వరలో పోస్టర్ల మీద రాబోతుంది. తమ్ముడికి ఇంకా అర్థమైనట్లేదు. నేను చెప్తాను. ఇతను సినిమా పిచ్చోడు. నిజం చెప్పాలంటే ఇతను అతి త్వరలోనే గొప్ప డైరెక్టర్ అయ్యే లక్షణం ఉంది. ఇక ఈ గెడ్డం ఫ్రెండ్ తోనే నేను సినిమా ఫీల్డ్ లోకి రాబోతున్నాను. మీ గాలి వంశం గురించి, మీ గాలి బ్రదర్స్ గురించి నేను ఒక సినిమా తీయబోతున్నాను. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇకపోతే ఇతను నా ఫ్రెండ్ నళినికాంత్. హలో సార్, మీ స్టైల్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు సార్. ఇక ఈ గెడ్డం బ్రదర్ చెప్పబట్టే నేను ఇతన్ని ఒక లారీ డ్రైవర్ గా మార్చేశాను. అదంతా ఈ డిఆర్వి మహిమ. నీ పూర్తి పేరు చెప్పు. దాసరి రాఘవేంద్ర విశ్వ. మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఫాలో చేసి మీ కథంతా అనే రాసుకుంటాను. ఓకే? ఓకే. ఇది కూడా తీసుకోండి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ గాలి కుటుంబంలో అందరినీ ఆ ప్రభువు చల్లగా కాపాడాలి. కృష్ణ, ఏమిటలా దగ్గుతున్నావు? ఆసుపత్రికి వెళ్ళలేదా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఎక్స్రే తీసారమ్మా. ఏం లాభం లేదు. ఇంకా ఎన్నాళ్ళు నేను బతికుంటున్నా నాకే తెలియదమ్మా. చూడు కృష్ణ, నువ్వు మన హాస్పిటల్కి వెళ్ళు. ఎన్నో ఏళ్లగా మా కోసం, మా కుటుంబం కోసమేగా కష్టపడి పనిచేస్తున్నావు. అలాంటిది నీకు ఆరోగ్యం బాగోలేదు అంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మన హాస్పిటల్లో మంచి వైద్యం చేస్తారు. హాస్పిటల్ ఖర్చు మాత్రమే కాదు, ఇంటి ఖర్చు కూడా నువ్వు మమ్మల్ని అడిగి తీసుకోవచ్చు. ఇదిగో తీసుకో. అలాగమ్మా.
పెద్దమ్మా ఝాన్సీ రాణి ఇక్కడ నాకు ఫీజు పోయిందమ్మా, నన్ను కాపాడు, రారా త్వరగా రా. అమ్మా కాపాడు తల్లి, లేకపోతే ఈ పంచాయతీ ప్రెసిడెంట్ బ్రహ్మానందం పరువు పోతుందమ్మా. నువ్వు ఒక పంచాయతీ ప్రెసిడెంట్వి. ఏంటి నాకు ప్రెసిడెంట్ అయ్యా అర్హత లేదనుకున్నావా? చూసావా, సిల్క్ షర్టు, తెల్ల పంచ, చెప్పులు చూడు, అన్ని నాకు ప్రమాణంగా ఉన్నాయి. ముందు పంచ కిందకి దించు. ఇది పంచాయతీ ఆఫీస్ సరే కాదు. సరే సరే చూడమ్మా సహోదరి, నీ ప్రియమైన సోదరుడు ఉన్నాడే, వాడు నన్ను అవమానించాడమ్మా. పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ కి నేను రాజీనామా చేయాలని పంచాయతీ ఆఫీసు ముందు నిలబడి స్ట్రైక్ చేస్తున్నాడమ్మా. ఉత్త స్ట్రైక్ కాదమ్మా, ఆ ఎమ్మెల్యే బండి మీద నిలబడి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అమ్మా మహాతల్లి, నువ్వు కల్పించుకుంటే గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు, లేదంటే నా పరువు నిలువునా పోతుంది తల్లి. పరువు పోవడానికి ఇంకా ఏం మిగిలింది? సునీత కమలాలీలా ఊరికే ఏడుపు మొహం వేసుకుని ఏడవకురా. ఇలాంటి అవినీతి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అది అది అదేంటంటే ఈసారి సహాయం చేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అమ్మా బ్రహ్మానందం, నువ్వు ఇలాంటప్పుడే రావాలా? ఇదంతా ఒక పనేటమ్మా, టక్కని జీప్ ఎక్కండి, టక్కని తమ్ముడిని కిందకి దింపేయండి అంతే. ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నువ్వు రాలేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడం ఖాయం. నువ్వు తప్పురా. మహిళా జనాలంతా రండి 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 రండి, పదండి పదండి. మహాత్మా గాంధీ ఏం చెప్పారో తెలుసా? మన దేశ శ్రేయస్సు గ్రామాలతోనే ముడిపడి ఉందని చెప్పారు. ఆ మహాత్మా గాంధీ అడుగు జాడల్లోనే నడిచేవాడిని నేను. అందుకే నేనేం చెప్తున్నానంటే, అరాచకాలతో అవినీతికి పాల్పడుతున్న మన పంచాయతీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, అవును రాజీనామా చేయాలి, ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. అలాగే నిలబడి అరవండి అరవండి, ఇప్పుడు వచ్చేస్తారు మీ సంగతి చెప్తారు. సరే దేవుడా, మీకు వేరే పనే లేదా? ఇప్పుడు చూసినా సరే ఈ స్ట్రైక్ ఉంటే ప్రాణాలు తీస్తారు. పంచాయతీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలట. మీ ఆశ ఈ జన్మలో నెరవేరదు, అర్థమైందా? అతను రాజీనామా చేసే వరకు నా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. అదిగో ఇంకొస్తోంది. రండమ్మా రండి రండి, దిగండి దిగండి. గాలి వంశ వారసురాలు వీరనారి ఝాన్సీ రాణి, వీరవనిత ఝాన్సీ రాణి, మనందరి సహోదరి ఝాన్సీ రాణి. ఆపు. వీళ్ళు ఎలా కూర్చున్నారో చూసారా? వాళ్ళు అక్కడ ఎలా నిలబడ్డారో చూసారా? దయచేసి మీ బాబీ తమ్ముడి కిందకు వచ్చి కాంప్రమైజ్ అవని చెప్పమ్మా. బాబీ, ముందు కిందికి రా. అతని ముందు రాజీనామా చేయమను, అప్పుడే కిందకు దిగుతాను. చాలా మంచి తమ్ముడు. నేనైతే మా అక్క పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. బాబీ, నువ్వు కిందకు వస్తావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు పిలుస్తున్నావు కనుక వస్తాంలే. మీరు పిలవకపోతే మాత్రం ఆయన పైకి వెళ్ళిపోతాడట. మార్కెట్ లో చేపలు అమ్ముకుంటే మా అమ్మని పంచాయతీ మెంబర్ చేసింది మీ నాన్న బాబాయ్, అర్థమైందా? ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ సానుభూతి ఓట్లని నాగుబడి నేను మెంబర్ అయ్యాను. కొంతమంది మెంబర్లు కొన్నాను, ప్రెసిడెంట్ అయ్యాను. అక్క నీకు తెలీదు, వీడు చేసే అక్రమాలని. రోడ్లు వేసినా, వంతెనలు వేసినా, స్ట్రీట్ లైట్ వేసినా అన్నింట్లో వీడికి కమిషన్లే. నీకు తెలీదక్క, పంచాయతీ మరుగుదొడ్లలో కూడా వీళ్ళకి కమిషనే. వర్షాలు రాకముందే రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. తమ్ముడు నా మీద ఏం కంప్లైంట్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. రోడ్లు ఎప్పుడు వేసాను, వర్షాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు కొట్టుకుపోయినాయి, అంత అబద్ధం. బాబీ చెప్పింది కరెక్టేనా ప్రెసిడెంట్? బాబీ చెప్పిన తర్వాత అదంతా పెద్ద ఫ్రాడ్ అని నాకు అర్థమైంది. బుద్ధి లేక గడ్డి తిన్నాను. అటువంటి పనులు ఇక చెయ్యను. మీ మీద ఓటు. ఈసారికి క్షమించేద్దాంలే బాబీ. నా కోసం మీరు క్షమించాలి. బాబీ, కిందకి దిగిరా. అమ్మయ్య, ఏమైతేనేమో నిరాహార దీక్ష ఆపేశాడు. బాబీ, ఇంకోసారి ఇతను ఎలాంటి ఏదో పనులు చేయడు. ఒకవేళ చేస్తే క్షమించేస్తాను అనుకుంటా. లేదు. మరి 24 గంటలు మామూలైపోతాడు. పదరా. గాలి కుటుంబం వాళ్ళు ఈ హాస్పిటల్ నడుపుతున్నది డబ్బు కోసం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి వైద్యం అందించాలి, అది కూడా తక్కువ ఖర్చులో. ఇక్కడ వైద్యం చేయించుకోవాలనుకునే వాళ్ళు డబ్బు లేదనే కారణంతో కంటతడి పెట్టుకోకూడదు.